సార్ మీరేమో సిద్ధం అంటున్నారు, వాళ్ళు యుద్ధం అంటున్నారు. 160 సీట్లు గెలవడానికి మీ యుద్ధంతో ముందుకు వస్తున్నామని చెప్పి నిజంగా మాట్లాడుకుందాము. వాళ్ళు యుద్ధానికి సిద్ధమైతే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నా, ఒకవేళ అభ్యర్థులు ఉన్నారు అనుకో, విడివిడికి ఎందుకు పోటీ చేయట్లేదు? వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు అయితే 10 మంది కలిసి యుద్ధానికి రారు. దమ్ముంటే ఒకడే యుద్ధానికి వస్తాడు, వాడు దమ్మున్న నాయకుడు అవుతాడు. అంతేగాని పోటీ చేయడానికి అభ్యర్థులు లేని వాళ్ళు కొడితే యుద్ధం అని అంటే పేపర్లలో లేకపోతే పచ్చ మీడియాలో రాపించుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ప్రజల్లో ఉపయోగపడుతుంది. ప్రజల్లో ఉపయోగపడదు, పచ్చ మీడియాలో ఉపయోగపడుతుంది. అంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన పారదోలంటే ఖచ్చితంగా పొత్తు. ఒకవేళ అరాచక పాలన అనుకో, నీకే ప్రజలు మద్దతు ఇస్తారు కదా, నువ్వే 175 నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు కదా. అవతల పారదర్శకంగా, నిజాయితీగా, నిబద్ధతగా పరిపాలన ఉంది కాబట్టి నువ్వు పోటీ చేస్తే గెలవలేడు అనే ఉద్దేశంతో నువ్వు బీజేపీతో తగులుకున్నావు, టీడీపీతో తగులుకున్నావు. రేపు వస్తే సిపిఎం వస్తుంది, సిపిఐ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, అందరూ కలిసి పోటీ చేస్తారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీతో కలవడానికి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి లాస్ట్ టైం పనిచేశారు. అంతకంటే టీడీపీ పార్టీకి దౌర్భాగ్య పరిస్థితి ఏముంది? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు కాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏనాడైనా సింగిల్గా పోటీ చేసి గెలిచిన దాఖలాలు ఉన్నాయా? అతనికి ప్రజా మద్దతు ఉంటే అరాచక పాలన అయింటే, ప్రజలు వ్యతిరేకిస్తే, నీకు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలువు. అది మగాడితనము, దమ్మున్న నాయకుడి లక్షణము. అంతేగాని నీకు పోటీ చేయడానికే సత్తా లేదు. అరాచక పాలన అంటే జనాలను మభ్యపెట్టాలని చూశారు. ఇంతవరకు సోషల్ మీడియానో యూట్యూబ్ ఛానల్స్ ఇవి ఏమి లేకపోవడం వల్ల మీడియా ఛానల్ వాళ్ళ రాజ్యం కాబట్టి పచ్చ మీడియా ముసుగేసుకొని పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పిందే రాజ్యం అవుతుంది. ఈరోజు ఆన్ ది స్పాట్ ఎక్కడ జరిగినా కూడా రాష్ట్రం మొత్తం వాస్తవం ఏందని తెలుస్తుంది. ప్రతి వ్యక్తి అవగాహనతో, ప్రతి ఓటర్ అవగాహనతో ఉన్నాడు. ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. ఆల్రెడీ 6 నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఇంకా అక్కడ ఏముంది? మేలు కోసం కాదు నాయన, ఏదో విధంగా బతికి బట్ట కట్టాలి, 4 సీట్లు సంపాదించాలి. ఇద్దరం కలిస్తేనే 4 సీట్లు వస్తాయేమో రామచంద్ర అనుకుంటా ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు తప్ప, నీకు నిజంగా ప్రజల వ్యతిరేకత ఉంటే నువ్వు ఒక్కడే పోటీ చేస్తావు. నీకు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు తప్ప, పోటీ చేయడానికి అభ్యర్థులు లేకనే ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. నిలబడే క్యాండిడేట్ లేక పోటీ చేస్తున్నారు తప్ప, నిలబడే క్యాండిడేట్ ఆల్రెడీ మన పంచాయతీ ఎలక్షన్లో తేలిపోయింది, నిలబడడానికి అభ్యర్థులు లేరని. ఇంకా 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట అభ్యర్థులు లేనప్పుడు ఇప్పుడు ఆడ దొరుకుతారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసి ఉంటే ఏమైనా పెరిగేదేమో, కానీ ఇప్పుడు ఇంకా తరిగిపోతుంది. లాస్ట్ టైం 1.5 ఎంతో ఓట్ షేరింగ్ వచ్చింది, ఈసారి 1.2 కూడా వచ్చే పరిస్థితులు లేవు. అదే పోటీ, ఇప్పుడు ఒక పార్టీ పెట్టింది, నువ్వు చంద్రబాబు నాయుడు కోసం పార్టీ పెట్టావా, ప్రజల కోసం పార్టీ పెట్టావా, లేకపోతే నీ సొంత సినిమాలో సంపాదించిన డబ్బును లేకపోతే ప్యాకేజ్ కోసం పార్టీ పెట్టావా? నిజంగా నువ్వు ప్రజల కోసం పార్టీ పెట్టినప్పుడు ప్రజల కోసం ఫైట్ చేయి, ప్రజల మన్నన పొందు. ప్రజలు నీకు అధికారం ఇస్తారు, ప్రజలు అధికారం ఇచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయి. అంతేగాని ఇప్పుడే సీటు ఎక్కేయాలని చెప్పేసి తొందరపడి 10 మందిని కలుపుకుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇది ప్రజాస్వామ్యం. నీ ఇష్ట ప్రకారంగా నీ సొంత సినిమా అనుకో, నువ్వు తొడగొడితే ట్రైన్ పరిగెట్టవచ్చు, తొడగొడితే బుల్లెట్ బయటికి రావచ్చు, ఏమైనా జరగవచ్చు. టీడీపీ చేస్తున్న పొత్తులో భాగంగా క్యాడర్లో కూడా కొంచెం గందరగోళం చోటు చేసుకుంది. గందరగోళం వల్ల పొత్తు చీలే అవకాశాలు. 4 రోజులు ఆగండి. టీడీపీ నుంచి జనసేనలో అసలు ఎవరు లేరు. టీడీపీ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ వైసీపీ వరకు ఈరోజు అందరికంటే ముందే సీట్లు అనౌన్స్ చేసే కెపాసిటీ దమ్మున నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ అతనికి వ్యతిరేకత ఉండుంటే ఎక్కడైనా నాకు సీటు రాలేదనో సీటు రాలేదు అని బయటికి పోయే వాళ్ళని ఎక్కడైనా బుజ్జగిచ్చిన దాఖలాలు ఉన్నాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? అదే నిన్న సీటు ప్రకటించారు. రాష్ట్రం అంతా అల్లకోలంలోము ఉన్న 1-2 కూడా రేపు వైసీపీలోకి వెళ్తారు. అక్కడ ఉండే దిక్కేలేరు, పోటీ చేసే దిక్కేలేరు. అసలు ఏం చేశారని టీడీపీకి ఓటేయాలి చెప్పండి? అసలు ఫలాంది చేశారు,
వాళ్ళు చేసిందంతా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడము, కరప్షన్ చేయడము. జన్మభూమి కమిటీల ద్వారా ఒక పేదోడికి రేషన్ కార్డు ఇవ్వాలంటే 5,000 నవ్వుతున్న లంజా కొడుకులు. ఒక పేదోడికి పెన్షన్ పెట్టాలంటే, వృద్ధా పెన్షన్ పెట్టాలంటే 5,000 నవ్వుతున్నారు. ఒకటి సంతకం పెడితే ఒకటి పెట్టడు. ఇలాంటి వాళ్ళకు పరిపాలన ఇవ్వడం కానీ, లేకపోతే అధికారం ఇవ్వడం కానీ మన తెలివి తక్కువతనం అవుతుంది. కానీ ఈరోజు పారదర్శకంగా ఎన్ని పెన్షన్లు కావాలంటే అర్హత ప్రామాణికంగా ఎన్ని పెన్షన్లు ఉంటే ఆ పెన్షన్లు ఇస్తున్నారు. ఏ కార్యకర్తలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, ఇది జరగమెరిగిన సత్యమే. కానీ పార్టీ కోసం కష్టపడి నష్టపడి ఓర్చుకొని మా యొక్క ధ్యేయం జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఉంచడము. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలంటే మా యొక్క ఎమ్మెల్యేలను, మా నియోజకవర్గ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడము. మా ఆస్తులు అమ్మైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. ప్రజలకు అమ్మాల్సిన పని లేదు, ప్రజలకు అంతా తెలుసు. వాళ్లకు ఆ విధంగా వాళ్ళ యొక్క సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రజలే గెలిపిస్తారు. సార్ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని సభకు వచ్చినారు. ఎలా ఉండబోతుంది ఈరోజు? వాళ్ళేమో టికెట్లు ఖరారు చేస్తారు. జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? మేము రాయలసీమ నుంచి వచ్చామండి. అనంతపురం పుట్టపర్తి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి వచ్చాము. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి 175 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలంతా వచ్చారు. ఎందుకంటే ఈ ఎలక్షన్ టైంలో ఇంకంతా ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్ అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే సిద్ధం సభలు 3 సక్సెస్లు అయినాయి. మళ్ళీ దిశానిర్దేశం మా అధినాయకుడు చేస్తున్నాడు కాబట్టి ఓటర్ని ఏ విధంగా మేము మంచి చేసామో ఆ మంచి చేసిన తగ్గట్టుగా మాకు ఓటు వేయండి అని చెప్పి మలుచుకునే దానికోసమే మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే ప్రోగ్రాం మేము ఇక్కడికి వచ్చామండి. సరే, ఎలా ఉండిపోద్ది అంటారు? వాళ్ళు 160 సీట్లు గెలుస్తాం పొత్తు మీద అని చెప్పంటున్నారు. జనసేన టీడీపీ కలిసి ఎలా ఉంటుంది? ఏమండి, 160 సీట్లు గెలుస్తారా, ఎన్ని సీట్లు గెలుస్తారా అనేది ఇక్కడ ఉన్న జనాలని చూస్తేనే మీకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఉదయం ఇక్కడ 7 గంటల నుంచినే మధ్యాహ్నం మాకు మీటింగ్ ఉందంటే 7 గంటలకే వచ్చి ఇక్కడ క్యాడర్ అంతా ఇక్కడ కాసుకొని ఇలా ఉందంటే వాళ్ళు ఇప్పటికీ ఏ విధమైన పొత్తులు వాళ్ళు చేసేదానికి మోసాలు అబద్ధాలతో చెప్పుకుంటూ ఉండేదానికే వాళ్ళకి ఇంకా టైం సరిపోవట్లేదు. ఎందుకంటే పొత్తులు ఉన్నాయి, మాకు అన్ని సీట్లు ఇన్ని సీట్లు అని వాళ్ళ సర్దుబాట్లు, వాళ్ళ ప్యాకేజీలు వాళ్ళు సర్దుకునేదానికే వాళ్ళకి టైం లేదు. మళ్ళీ జనాన్ని ఏ విధంగా మోసం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చెప్తున్నాడు, మేము ప్రతి కుటుంబానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబానికి అర్హత ఏదైతే ఉందో ప్రతి కుటుంబానికి మంచి చేయండి, ఇంకా ఎక్కడైనా మిగిలిపోయిన కుటుంబాలు ఉంటే వాళ్ళకి మంచి చేయండి అని చెప్పి మేము మంచి చేశాము, మీకు మంచి జరిగింటేనే మాకు ఓటేయండి అని చెప్పి ఈ దేశంలో ఓటు అడుగుతున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి కింద మేము పనిచేసేదానికి ఎంతో ధైర్యంగా మేము ముందుకు కానీ చెప్తా పోతున్నాం. మా నాయకుడు మంచి చేస్తానని మీకు ఓటేయండి, భవిష్యత్తులో ఇంకా మంచి చేస్తానని మేము చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి ఎన్ని పొత్తులు వచ్చినా కానీ గతంలో చంద్రబాబు నాయుడుకి 23 మందిని తీసుకుంటే 23 సీట్లే వచ్చాయి. కానీ ఈసారి వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి 4 ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఆ 4 ఏమన్నా తీసుకుంటే గొప్ప, లేకపోతే 175కు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నీ స్థాయి అంతా అడిగినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయనకి టికెట్ ఆయన ఖరారు చేసుకోలేకపోతే కారణం ఏంటంటారు? అవునండి, మనం ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తుంటారు కాబట్టి ఏ విధంగా అయినా కానీ ఒక సినిమాలో ఒక హీరో విలన్గా చేస్తాడు, డబ్బు ఇస్తే విలన్గా చేస్తాడు. ఇంకో సినిమాలో మంచి హీరోగా చేస్తాడు, ఇంకో సినిమాలో సైడ్ యాక్టర్ తండ్రిగా చేస్తాడు. అంటే వాళ్ళు హీరోను చేయొచ్చు, సైడ్ యాక్టర్ చేయొచ్చు, విలను చేయొచ్చు, లేదంటే ఒక మంచి క్యారెక్టర్ ఏదైనా చేయొచ్చు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే డబ్బు ఏ రోజైతే ఈ రోజు ఆ రోజు నీవు ఎంత ఏం కథ, నీ కొడుకు నువ్వు తప్పుడు పనులు చేశారు, మా అమ్మని అన్నారు, మా తల్లిని అన్నారని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు అదే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు దేవుడు మహనీయుడు అని చెప్పి పొగుడుతూ ఉన్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఆయన ఎక్కడ ఎవరిని తిట్టినా, ఏ నియోజకవర్గంలో ఇచ్చినా జగన్ ఎవరిని ప్రజలు ఏమీ అనుకోకుండా మీకు మంచి చేస్తానా, మీ భవిష్యత్తుకు నేను గ్యారెంటీ ఉంటాను, నాకు ఓటేయండి అని చెప్తాడు. కానీ వీళ్ళేమీ నేను వేయించిన రోడ్లో తిరుగుతాను, నేను ఇప్పించిన పింఛన్ తిన్నావు, ఇంకోటి తిన్నారు, నాకు ఓటు ఎందుకు అయ్యారని పోయినసారి అడిగిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, మీకు మంచి జరిగింటే నాకు ఓటేయి, లేకపోతే లేదని చెప్తున్నాడు. ఆ విధంగా ఆ సీనియారిటీ అనేది అక్కడ పని చేయలేదు. ఇక్కడ మంచి చేయాలనే దానికి సీనియారిటీ ఇంకోటి అవసరం లేదండి. మంచి చేయాలనే సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మంచి చేస్తూ ఉన్నాడు. సార్, నేను సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి సభకు వచ్చినారు. ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఈరోజు అంటే గతంలో కూడా వాళ్ళు టీడీపీ జనసేన సీట్లు ఖరారు చేసుకోవడం జరిగింది. ఎలా ఉండబోతుంది? జనసేన టీడీపీ నిన్న 24 సీట్లతోనే వాళ్ళకున్న గాలి మొత్తం పోయింది. ఈరోజు ఇక్కడ జరిగే సన్నాహ సభకు ఊనే మా కార్యకర్తలకు, వాలంటీర్లకి, సచివాలయ కన్వీనర్లకు ఒక చిన్న పిలుపుకే ఇవాళ 10,000 మంది మరి ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన 3 సభలు కూడా నభూతో నభవిష్యత్తు.
ఒకటి భీమిలో జరిగింది కానివ్వండి, వేలూరులో జరిగింది కానివ్వండి, మన రాప్తాల్లో జరిగింది కానివ్వండి. రాప్తాల్లో దాదాపు 6 లక్షల 7 లక్షల మంది వచ్చారు. రేపు జరగబోయే 4వ సన్నాహ సభ సైకి మరి దాదాపు 10 లక్షల మంది ప్రజలు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఇంకెక్కడ జనసేన పార్టీకి, అక్కడ తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అవుట్డేట్ అయిపోయింది. ప్రజలు తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాలను కానీ నమ్మే పరిస్థితులు రాష్ట్ర ప్రజలు లేరు. జగనన్న ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చాడు కాబట్టి జగనన్న కాకుండా రెండో వ్యక్తిని జీర్ణించుకునే పరిస్థితులు కూడా ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఎప్పుడు మా నాయకులు దివంగత రాజశేఖర్ చెప్తూ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజం చెప్తే ఆయన తల 1000 ఒక్కలొద్దు అని చెప్పేవాడు. నిజంగా ఆయన జీవితంలో కూడా ఎప్పుడు నిజాలు చెప్పడం. కాబట్టి ఆయన హామీలు, దొంగ హామీలను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పటిలాగే అందరినీ మోసం చేస్తూ వచ్చిన ఆయన రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైందో 1978లో కాంగ్రెస్తో ప్రారంభమయ్యి ఆ రోజు నుంచి ఈ వరకు కూడా అన్ని పార్టీలు వెనుబడిపరిచాడు. కాంగ్రెస్ పార్టీని వెనుబడిపరిచాడు, తెలుగుదేశం పార్టీని వెనుబడిపరిచాడు, ఇండియాని వెనుబడిపరిచాడు, కమ్యూనిస్టులు వెనుబడిపరిచాడు, బీజేపీని వెనుబడిపరిచాడు. చివరకు ప్రాంతీయ పార్టీ అయిన మరి టీఆర్ఎస్ని కూడా వెనుబడిపరిచాడు. ఆయన వెన్నుపోటు పొడవని పార్టీ అంటూ ఈ దేశంలో లేదు. ఇంకేమైనా ఉన్నాయంటే ఈయన పుట్టని పార్టీలు ఏమైనా ఉంటే కొత్తగా లేటెస్ట్గా అమాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన వెన్నుపోటుకు బలి అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. సార్ ఇప్పుడేమో అలా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని స్థాయి అంతా అడిగినాడు పవన్ కళ్యాణ్, ఈ రోజు ఆయన సీట్ ఆయన ఖరారు చేసుకోలేడు. కారణం ఏంటంటారు? మా జగన్ ఎప్పుడు ఒకటే చెప్తున్నాడు, నా బలం అంతా కూడా ప్రజలు, దేవుడు అని చెప్తూ ఉంటాడు. ఆ దేవుడే ఆయనకి డిసైడ్ చేశాడు. ఏదైతే ఆయన 24 సీట్లు కోరుకున్నాడో మరి ఆ 24 సీట్లే ఆయన రావడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు 23 లక్కీ నెంబర్ ఉందో అదే నెంబరు ఈసారి ఆ 2 కూడా తీసేసి ఆ 3 వచ్చే పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్రంలో. ఓకే సార్, ఇప్పుడేమో అలాగే ఈ రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది, వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎలా చూస్తారు? ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తూ ఉంటే ఇంకా అరాచకం ఎక్కడుంది? అరాచకవాది జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా సమయంతో అధికారంలో ఉన్నాము, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఒక సమయంతో ఉన్నారు. లేకపోతే వాళ్ళు చేసే వ్యాఖ్యలకు ఒక పనికిమాలిన వాళ్ళు, ఒక స్టాండర్డ్ లేని వ్యక్తులు, ఒక క్వాలిటీ లేని వ్యక్తులు ఒక ముఖ్యమంత్రి కానీ పట్టుకొని సైకోని లేదా వాళ్ళ కుటుంబం వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటే ఆగ్రహంతో సహిస్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంతకుమించి ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది లా అండ్ ఆర్డర్. చూసుకోండి, ఏ స్టేటస్ చూసుకున్నా కూడా క్రైమ్ తగ్గింది. ఈ రాష్ట్రం ప్రజలు కూడా 3 వర్షాలు సంవత్సరానికి మరి పంటలతో 3 పూలు 6 కాయలాగా రాష్ట్రం ఉంది. రాష్ట్రం అంతా కూడా సుజలాం శుభలాం లాగా ఉంది. గతంలో మనంతా చూసిన చంద్రబాబు నాయుడు పాలన ఎంత కరువుతో మంచినీళ్ళు కూడా కనకడలే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే మరి ఆ మహానుభావుడు ఓడిపోయినాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో ఈ రాష్ట్రం అంతా కూడా సుజలాం సుఫలం లాగా ఉంది. మేము సిద్ధం అంటున్నాం, వాళ్ళు యుద్ధం అంటున్నారు. ఎవరితో చేస్తారు యుద్ధం? వాళ్ళు సమృద్ధి ఉండాలి కదా, వాళ్ళది ఏముంది వాళ్ళకి? నాది సుదీర్ఘ 47 సంవత్సరాల రాజకీయ జీవితం నాది. 1978, 81లోనే మున్సిపల్ కౌన్సిలర్. ఎంతోమంది రాజకీయ నాయకులు చూశాను. పార్టీని రామారావుని చూశాను, రాజశేఖర రెడ్డిని చూశాను, చాలామందిని చూశాను. ఒకటే చెప్తున్నాను ఛాలెంజింగ్గా, నేను 1-2 దేశాలు కూడా వెళ్ళొచ్చాను. నేను లండను, మన సింగపూర్ గట్ట. నాకు అర్థమైంది ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత పుడతాకి ప్రాథమికంగా కావాల్సింది ఆరోగ్యం. ఆ తల్లి బిడ్డలకి ఆరోగ్యానికి సరిపడగా అన్ని రకాలుగా ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తల్లులకి అన్ని బిడ్డకి కూడా ఏర్పాటు చేసి, అది అయిన తర్వాత భూమి మీద పడిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు చక్కగా అన్ని రకాలు కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. అది అయిన తర్వాత చదువు. ఈ భారతదేశం ప్రపంచ దేశాలని పోటీ పడాలంటే మానవ వనరులు పెరగాల. ఏది పుట్టినా మానవ మేధస్సు నుంచే పుట్టింది. మనిషికి కావాల్సింది ఆరోగ్యం, విద్య. పైగా అట్టడుగు మధ్యతరగతి, దిగువ తరగతి, అట్టట్టు వర్గాలు కూడా పెరగాలి. ఇవాళ కార్మికుడు కొడుకు కూడా బీటెక్ చేయాలి, డాక్టర్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశాన్ని ఇట్లే చేస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఆరోగ్యంగా, విద్యాపరంగా ఎంతో స్థాయికి తీసుకెళ్తున్నాడు. దాన్ని కొట్టే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయుడైనా సరే ఆలోచించవలసింది కావాల్సింది ఆరోగ్యం, విద్య. ఈ 2 సమృద్ధిగా జగనన్న అందిస్తున్నాడు. ఈ ఫలాలు భవిష్యత్తులో ఈ రాష్ట్ర స్థితిగతినే మార్చేస్తాయి. అక్షరాస్యత, ప్రతివాడు చదువుకుంటున్నాడు, ప్రతి రిక్షా కార్మికుడు పంపిస్తున్నాడు, జట్టు కార్మికుడు పంపిస్తున్నాడు,
మామూలుగా పనిచేసే కార్మికుడు పంపిస్తున్నాడు, రైతు పంపిస్తున్నాడు స్కూల్కి. మరి దానివల్ల ఎంత స్టామినా ఇవాళ దేశానికి కావాల్సింది మానవ వనరులు స్థాయి పెరగాల. దాన్ని జగనన్న గారు ధైర్యంగా దమ్ముగా ముందుకు చేస్తున్నాడు. దీన్ని కొట్టే నాయకుడు పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోడు. సార్ మీ మాట చూస్తుంటే ఉభయ గోదావరి జిల్లాలో నుంచి వచ్చినట్టు ఉన్నారు. తాడేపల్లిగూడెం. ఓకే సార్ ఇప్పుడు తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ జనసేనకి కొంచెం పట్టు ఉన్నదని చెప్పి ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ? మీరు జనసేనకి ఇప్పుడు 24 సీట్లు ఇవ్వడం జరిగింది, పొత్తులో భాగంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మీరు అడిగానని చెప్తాం కాదు, నేను తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ కాపునాడు ప్రెసిడెంట్ని. కాపునాడు 12-13 సంవత్సరాల మట్టి. జనసేన మీరు ఒక పార్టీ అనుకుంటున్నారు. నేను కాపువాడిగా, కాపు నాయకుడిగా, కాపుల్లో మెమెగితే వ్యక్తిగా చెప్తాను. నేను ఎప్పుడు ఒక జనసేన ఒక పార్టీ నేను అనుకోవాలా. కారణం ఏంటంటే ఏ పార్టీ నడిపినా, ఏ రాజకీయ పార్టీ పెట్టినా ఇంట కలిసి రచ్చగలసమన్నారు. ఆ జనసేన నాయకుడు ఇంటెక్కడ కలిసాడు? ఇంట గెలిచాడా? కాపు జాతిని నిర్వీర్యం చేస్తాకే పుట్టాడు ఆ వ్యక్తి. ఎంత సిగ్గుచేటు! 24 సీట్ల. అక్కడ అర్థమైపోయింది కదా ఆ స్టామినా ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఆ విధానం ఏంటి. ఎక్కడ ఏ నియోజకవర్గం పడితే ఆ నియోజకవర్గంలో కొట్టు చేస్తున్నారు కదా. గోల, ఏడుపులు, నిరహాధ్యక్షులు ఎవరో జన సైనికులు. అది నేను ఎప్పుడు గ్రహించా సీనియర్ పొలిటీషియన్గా. అది ఒక పార్టీ ఆ విధానం కాదు. పార్టీ పెట్టాలంటే ముందు మన స్థాయి పెరగాల, పార్టీ పెట్టేవాడు స్థాయి పెరగాల. మేము రాజకీయాల్లో తిరుగుతున్నాం, మేము ఉత్తమంగా ఉంటేనే నాయకుడికి మేలు చేస్తాం, పార్టీకి మేలు చేస్తాం. మాకు బొక్కలు ఉంటే మేమేం చేస్తాం? రాజకీయం అంటే మాటలు కాదు, ఎంతో శక్తియుక్తులు ఉండాలి. అంటే ఎక్కడైపోతుంది రాజకీయం? అవుదా? ఇక్కడ వచ్చారు వేలాది మంది కార్యకర్తలు వచ్చారు, ఎంత కష్టపడి ఎంత ఇచ్చేసి జగనన్న నెగ్గించారు. ఇప్పుడు అదే పరిస్థితి. ఈ స్టామినా అట్టేపోయి ఉంటుంది, ఈ స్టామినా అక్కడెక్కడ ఉంది? ఈ స్టామినా అక్కడ ఏమైనా ఉందా? మీరే చెప్పండి, ఈ స్టామినా అక్కడ ఏమైనా ఉందా? సార్ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సీటుని తన ఖరారు చేసుకున్నప్పుడు కారణం ఏంటంటారు? తన సీటు తానే ఖరారు చేసుకున్నప్పుడు కారణం ఏంటంటారు? పరిస్థితిలో మీరు భారతదేశంలో చూసారా, 12-13 లక్షల మంది ఒక మీటింగ్కి వెళ్ళి అంత జనాభా. ఆ మీటింగ్లు దెందులూరులో జరగనుండే, రాట్పేటలో జరగనుండే, భీములో జరగండి. ఆ మీటింగ్లో జనాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరికన్నా 10 రూపాయలు ఇస్తే వచ్చారా? వాళ్ళు స్వచ్ఛంగా వచ్చారు. అది రాజకీయం. ఆ స్టామినా సాధించాలి. పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్లు సంపాదించి ప్రజలకు చేసి అప్పుడు రమ్మనండి, అప్పుడు చూస్తారు ప్రజలు. అంతే తప్ప హూ అంటే ఓట్లు రాలేవు. వాళ్ళేమో టీడీపీ జనసేన కలిసి 160 సీట్లు పొత్తు మీద గెలుస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని సీట్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది 2024లో? 2024లో రాబోయే రోజుల్లో 175కు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అనే ఈ ప్రోగ్రాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారి అధ్యక్షతన ఈరోజు ఈ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నదండి. జనసేన పొత్తు కాదండి, జనసేన తెలుగుదేశం పార్టీ తోక పార్టీ అండి. ఎందుకంటే జనసేన 2014లో పార్టీ పెడితే పార్టీ పోటీ చేయలేదండి. 19లో పోటీ చేసి విడివిడిగా వాళ్ళు ఎక్కడైతే అనుకుని చంద్రబాబు చెప్పిన వాళ్ళతో వాళ్ళు పోటీ చేశారండి. 2024లో ఈరోజు వాళ్ళు పొత్తు అంటున్నారండి. పొత్తు అంటే ఎవరికైనా కూడా ఏదో 3వ వంతు సీట్లు ఇస్తారండి. ఈరోజు కనీసం అందరూ అన్నట్టు పావలా అన్నట్టు పావలా కూడా ఇవ్వకుండా 24 సీట్లు ఇచ్చారండి. 44 సీట్లు ఇవ్వాలి 175కి. ఈరోజు జనసేన తెలుగుదేశం పొత్తు అనేదానికన్నా జనసేన అనేది తెలుగుదేశం తోక పార్టీ అండి. జనసేన పార్టీని రద్దు చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా అధికార ప్రతినిధిగా పనిచేస్తే బాగుంటుందండి. ఓకే, గతంలో కూడా పవన్ కళ్యాణ్ అనిశ్చితమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థాయి ఎంత అని అడిగాడు. ఈ రోజున ఎలా చూడొస్తుంది మరి? 24 సీట్లతో మరి సర్ది పెట్టుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అలాగే జన సైనికులు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎలా చూస్తారు ఈ పరిణామం? ఇప్పుడు స్థాయి అనేది మనం తెచ్చుకుంటే రాదండి, ప్రజలు ఇస్తే వస్తా స్థాయి. నీ స్థాయి ఏందో నువ్వు తెలియకుండా ఎదుటివారిని విమర్శించడం అంటే ఈరోజు నీ స్థాయి ఏందో ఈ రాష్ట్రంలో నీ యొక్క పొద్దుతో బయటపడింది. పొద్దుతో మరి ఎలా ఉండబోతుంటావు 2024 ఎలక్షన్? 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో తెలుగుదేశం జనసేన కొట్టుకొని పోతుంది. ఓకే, మరి వాళ్ళు 160 సీట్లు గెలుస్తామంటున్నారు కదా.
వాళ్ళకు ఉండేది 23, 160 సీట్లు ఎట్లా గెలుస్తారండి? షర్మిల అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదండి. కాంగ్రెస్ పార్టీకి అసలు ఈరోజు ఓట్ బ్యాంక్ షేర్ కానీ ఓట్ షేర్ కానీ లేదు. ఎవరు క్యాండిడేట్ లేరు, తిరిగేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు లేడు. వాళ్ళ పబ్లిసిటీ స్టంట్ కోసం, కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఈరోజు పోరాటం చేస్తుంది తప్పితే వాళ్ళు అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసే స్థితిలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు, ఏ పార్టీకి అంత దమ్ము లేదు. మరి సామాన్యుల్ని అసెంబ్లీలో నిలబెడతాడు పవన్ కళ్యాణ్. ఈ రోజున వాళ్ళ కార్యకర్తలు ఏమంటున్నారంటే డబ్బున్న వాళ్ళకే సీట్లు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు నేను సామాన్యులకు టికెట్ ఇస్తానని చెప్పాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు ఓటు కొనుగోలు శక్తి ఉన్నవారే రండి, కొనుగోలు చేసేవారికే టికెట్ ఇస్తా అంటూ జనసేన ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులను నిలబెట్టుకొని ఈ బొద్దు జనసేన పార్టీకి కింది స్థాయిలో క్యాడర్ లేదు, ఎక్కడ బూత్ స్థాయి లేదు, నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో కూడా జనసేన పార్టీ క్యాడర్ లేదండి. మనుషులు ఉన్నారు కానీ పార్టీ సంస్థాగతంగా ఇంతవరకు ఎక్కడ అభివృద్ధి చెందలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వెంటనే అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సీటే ఖరారు చేసుకోలేపడే కారణం ఏంటంటారు? పొత్తులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుక్కి, వాళ్ళ అల్లుడికి, మిగతా అందరూ కూడా వారి సీట్లను ప్రకటించుకున్నారు. ఈరోజు కనీసం తన సీటును తను ప్రకటించుకోలేని స్థితిలో జనసేన అధ్యక్షుడు ఉన్నాడండి. తన స్థాయి ఏందో ఈరోజు రాష్ట్ర ప్రజలకి, జనసేన కార్యకర్తలకి, జనసేన సైనికులకు అర్థమైందండి. జనసేన అనే పార్టీని కోవట్టుగా వచ్చి ఈరోజు జనసేన పార్టీని రాష్ట్ర స్థాయిలో తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ బొద్దు నాదెండ్ల మనోహర్ గారు ఒక్కరే ఈరోజు తన సీటును ప్రకటించుకొని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి సీటును ప్రకటించకుండా చంద్రబాబు నాయుడు కోవట్టుగా జనసేన పార్టీలో పనిచేస్తున్నాడు. జనసేన టీడీపీ సీట్లు ఇప్పుడు ప్రకటించింది 100 అయితే అందులో 170 ఎలా గెలుస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు. 160 గెలుస్తారు. 160 ఎలా గెలుస్తారు? 2024లో అసలు పొత్తులో భాగంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి 175 నియోజకవర్గాలు పోటీ చేస్తే కదా వాళ్ళు ఫస్ట్ ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తామో తెలియకనే ఎలా 160 గెలుస్తాము 170 గెలుస్తామని చెప్తున్నారు. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. సార్ ఇప్పుడు పొత్తులో భాగంగా 118 సీట్లకి ఖరారు చేస్తేనే 50 మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎలా చూస్తారు? అసలు టీడీపీకి జనసేనకి క్యాండిడేట్లు క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేక వాళ్ళు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో వాళ్ళు 175 క్యాండిడేట్లు తాలాడుకునే సరిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఇలా చెబుతూ వాళ్ళు దాన్ని టైంని ఇచ్చేస్తున్నారు తప్పితే వాళ్ళకు అసలు ఫస్ట్ క్యాండిడేట్లు తారాడుకోమని చెప్పండి. వాళ్ళు ఫస్ట్ క్యాండిడేట్లు తారాడుకునేసి క్యాండిడేట్లు ఉన్నారు అని అసలు లిస్టు చెప్తే కదా. మా జగన్మోహన్ రెడ్డి 175కి 175 అంటూ 175 నియోజకవర్గాలు కోఆర్డినేటర్లు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు అందరినీ నియమిస్తూ మేము సిద్ధమైపోయేసి మేము ప్రోగ్రాంలో ఉన్నాము. ఇంతవరకు వాళ్ళు అసలు క్యాండిడేట్ డిక్లేర్ చేయని వాళ్ళు 175 గెలుస్తాము, ఇక్కడి నుంచి అక్కడికి వస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు అన్న ఎలా చెప్తున్నారు వాళ్ళు? సార్ నువ్వెంత నీ బ్రతికెంత అనేటువంటి స్థాయి ఎంత అనేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన సీట్ ఆయన ఖరారు చేసుకోలేపడే కారణం ఏంటంటారు? స్థాయి గురించి పవన్ కళ్యాణ్ గారు స్థాయి గురించి మాట్లాడుతూ మైక్ ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడం తప్పితే పవన్ కళ్యాణ్ గారికి స్థాయి ఉండాలి కదా. అతనికి స్థాయి ఉంటే అతను 175 పోటీ చేసి వీళ్ళు మా క్యాండిడేట్లు అని చెప్పేవాడు. అసలు అతనికి స్థాయి లేక పక్కన వాళ్ళ స్థాయి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు నేను అసలు నా స్థాయికి నేను ఒక కార్యకర్త నా స్థాయి కానీ పవన్ కళ్యాణ్ సరిపోరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్కి లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడినా మా కార్యకర్తలు ఎవరు సహించరు. మేము చేసిన అభివృద్ధి పనులు కులాలకు కావచ్చు, మతాలకు కావచ్చు, ఏ ప్రాంతాలకు, ఏ రాజకీయ పక్షాలకు అతీతంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి అభివృద్ధి పని, ప్రతి సంక్షేమం ప్రతి ఒక పేదవానికి చేరుతుంది. కాబట్టి అతను ఇప్పుడు ఏమీ చేసుకోలేని పక్షంలో ఇలా పొత్తులు పెట్టుకుంటూ మాకు వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, బీజేపీతో కావచ్చు, సిపిఐతో కావచ్చు, సిపిఎంతో కావచ్చు, ఆఖరికి ఎవరితో అయినా మేము పొత్తుకు సిద్ధమని చెప్పేసి 175 పోటీ చేయాలని అనుకుంటున్నారు. తప్పితే మా జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమం పేదవానికి ఏమి చేయాలో చేస్తూ ముందరకు పోతూ 175 పోటీ చేసి వై నాట్ 175 నినాదంతో మేము ఎలక్షన్లకు పోతున్నాం. ఈసారి కొడుతున్నాం. మాది విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం. నా పేరు ఉప్పులూరు గోపి. నేను వైసీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జి. ఈరోజు ఇంకొక 45 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఎన్నికలకి క్యాడర్ని సీఎం గారు దిశానిర్దేశం కార్యక్రమం చేస్తున్నారు. గతంలోనే బూత్ కమిటీలు అయిపోయి మిగతా ఉన్న పార్టీలు ఏ రకంగా మన మీద బురద చల్లుతున్నాయి, మనం ఈ వేళ వరకు ప్రజలకు ఏం మేలు చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే కార్యక్రమం మీద ఇవాళ మేము సిద్ధమైన కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ప్రతిపక్షాలు ఇవాళ ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళు గతంలో బాబు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేస్తున్నారు కాబట్టి
ఆ రోజు చేయలేకపోతే ఈ రోజు ఎలా చేస్తారని ఎలా ప్రజలు నమ్ముతారు? మీరు ఏ గడపకి వెళ్ళి అదే చెప్తున్నారు. చంద్రబాబు గతంలో సీఎం చేశారు, ఈ పథకాలు నా రోజు లేవు. ఇవాళ ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్నదో మీరు ఏ మండలమైనా వెళ్ళి తీసుకోండి, ఏ విలేజ్ అయినా వెళ్ళి తీసుకోండి, ఇవాళ ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వండి. మీరు ప్రజలందరూ కూడా ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు చాలా వ్యతిరేకించారు. ఇంగ్లీష్ మీడియం అనేది ఈవేళ పిల్లలు వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు జాబులు చేసుకోవచ్చు. ఇప్పుడు బైజూస్ ఉందంటే ఉన్నవాళ్ళ పిల్లలకే కావాలి, పేదవాళ్ళకి అవసరం లేదా కంటెంట్? పేదవాళ్ళకి కావాలని చెప్పేసి పెద్దలకి పేదలకి జరుగుతున్న యుద్ధం ఇది. ఆ యుద్ధానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాం. ఈవేళ పేద ప్రజలు అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నారు. వాళ్ళు జెండాలు జత కడతారు, జగన్మోహన్ రెడ్డి ప్రజలు జత కడతారు, అంతే తేడా. అందుకనే ఖచ్చితంగా 170 సీట్లు కూడా ఖచ్చితంగా గెలుస్తుంది ధీమాతోటే మేము ఈరోజు 2024 ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. అభివృద్ధి అనేటప్పటికీ అన్ని జిల్లాల్లో వేళ మెడికల్ కాలేజ్ మీరు చూస్తున్నారు, పని ప్రారంభం అవుతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతుంది. ఇవన్నీ అభివృద్ధిలో భాగమే, ఏదో ఒక రోజుకి వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మాయమాటలో సింగపూర్లో మనం వస్తుందంటే అవదు. కనీసం హైదరాబాద్ తోటి మనం పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా హైదరాబాద్ కానీ కింద నుంచి వెళ్తాం మనం. అది వేరే సిస్టమ్, ఇది వేరే సిస్టమ్. ఈ దేనికైనా సరే ఏజ్తో పాటు ఉంటుంది డెవలప్మెంట్. అంతేగాని ఏ ఒక్కరోజు కూడా డెవలప్మెంట్ ఆగలేదు, అన్ని డెవలప్మెంట్లు అవుతూనే ఉన్నాయి. ఎక్కడ డెవలప్మెంట్ ఆగింది? వాళ్ళు గెలవలేక జెండాలు జతకట్టారు. ఇంకా దానికి కారణం ఏముంది? గెలుచుంటే చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా రానవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 13% ఉందని చెప్తున్నారు. 13% ఉన్నప్పుడు మనం 25% లెక్క అయితే ఎంత అవుతుంది? 47 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. వాళ్ళ ధర్మం ప్రకారం అయినా 47 సీట్లు ఇస్తే 120 సీట్లు అయిపోతాయి. కాబట్టి వీళ్ళు ఒక 60 సీట్లు గెలిచారు అనుకో సపోజ్, మరి గవర్నమెంట్ ఒక ఉమ్మడికి ఏర్పడాలి కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇబ్బంది కదా. ఇన్ని లెక్కలు వేసుకొని చంద్రబాబు నాయుడు చూస్తాడు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఎలా గేమ్లు ఆడాలో, ఎవరిని ఎలా తొక్కాలో తెలిసిన వ్యక్తి, మేధావి. అందుకనే పవన్ కళ్యాణ్ ఆటలు అట్టిపల్లి మీరు పొత్తులు ప్రకటించినప్పుడు మీరు చూసే ఉంటారు, అదే మా సీట్లు ప్రకటించినప్పుడు ఆయనవన్నీ కూడా ఒక టైప్ చేసి తీసుకున్నాడు. ఈ పాపం ఇవాళ పవన్ కళ్యాణ్ రాసుకున్నాడు అప్పటికప్పటికి. ఏం చేయలేదు పాపం తెలియదు, పిలిచాడు అప్పటికప్పటికి ఏదో 5 సీట్లు ప్రకటించాడు. ఈ లోపు మొత్తం దేశం అంతా మీరు చూస్తారు గొడవ జరుగుతుంది. ఇప్పుడు పేదవాడికి ఎప్పుడు కులం ఉండదు. పేదవాడి కులం ఏ కులం? ఎవరైతే డెవలప్ చేస్తారో అదే పేదవాడి కులం. కాపులందరూ పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతారు అనుకోవడం అది నమ్మసగ్గే విషయం కాదు. ఎలా ఉండిపోతుంది? ఏం కార్యాచరణ? ఎన్టీఆర్ డిస్టిక్ నందిగాం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాం సార్. ఇక్కడ ఇప్పుడు పొత్తులో భాగంగా నిన్న మొన్న కూడా సీట్లు ఖరారు చేయడం జరిగింది. ఎలా చూస్తారు ఈ పరిణామాలు? జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తాం. అదంతా వాళ్ళు గ్లోబల్ ప్రచారం. 2009 ఎన్నికల ముందు కూడా మహాకూటమి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలు కలిసి వైఎస్ గారి మీద ఇచ్చేశారు. ఆ మహాకూటమి ఆ ఎన్నికల్లో ప్రజలు చిత్తు చేశారు. రేపు జరగబోయే ఎన్నికలు కూడా ఇదే జరుగుద్ది. జగన్ గారు ప్రతి గ్రాస్ లెవెల్లో, ప్రతి విలేజ్లో, ప్రతి పేద వర్గాలకి అందరికీ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పథకాలు అందినాయి. ఆ పథకాలే జగన్ గారికి శ్రీరామ రక్ష. అందరూ జగన్ గారికి ఓట్లేసి మద్దతు తెలుపుతారు, మళ్ళా రావాలని కోరుకుంటున్నారు. సార్, ఈ రాష్ట్రంలో అరాచక పాలన పారదోలాలంటే కూటమి కావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు అట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ గారి యొక్క ప్రజల్లో మద్దతు అవి చూసుకొని తట్టుకోలేక అరాచక పాలన అది ఇదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అరాచకం ఎట్టయిద్దండి? ఇంత సంక్షేమం ఎప్పుడన్నా జరిగిందా? ఇన్ని గృహాలు ఇంతమందికి 35 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇచ్చారు. అది అరాచకమా? డైరెక్ట్గా పెన్షన్లు, ఎన్నో పెన్షన్లు ఇస్తున్నారు, ఇళ్ళు ఇస్తున్నారు, అమ్మ ఒడి, ఈ సంక్షేమ కార్యక్రమాలు మొత్తం అరాచకమా? వాళ్ళకి ఇవి మొత్తం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈ సంక్షేమం వాళ్ళు అరాచకం అంటారు, ఇంకోటి అంటారు. వాళ్ళ ఓటమి ఖాయం. అది సార్, ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన సీట్ ఆయన ఖరారు చేసుకోలేపడే కారణం ఏంటంటారు? ఆయన సీటు అదే ఓటమే. లాస్ట్ టైం ఓడిపోయారు, మళ్ళా ఓడియటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అందుకనే ఇంకా ఫైనల్ చేసుకోలేకపోయారు. సార్, మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. ఎలా ఉండిపోతుంది సరే 2024? సిద్ధం అంటే సిద్ధం లాగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సిద్ధం అని పిలిపించినాడో ఆ రోజు నుండి కూడా ప్రతిపక్షాలకు గుండెల్లో దడలు ఎత్తుకున్నాయి. చూసాము, భీమిలి సభ చూసాము, ఏలూరు సభ చూసాము. ఈ రెండింటిని మించి కూడా రాయలసీమలో రాప్తాడు సభను చూసాము. ఆ సభలతోనే వాళ్లకు గుండెల్లో దడ ఎత్తుకొని, అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతూ ఉన్నాయి. అంటే ఎందుకు ఏకం కావాల్సి వచ్చింది వీళ్ళందరూ? అంటే మేము ఓడిపోతున్నామని వాళ్ళకు వాళ్ళే
ఒప్పేసుకొని మేమందరం అయితే కూడక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేము అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఒకటైతే ఉన్నారు. కానీ ఎంతమంది ఏకమైనా కానీ ఓట్లేసే వాళ్ళు ఎవరు? ప్రజలు. కనుక వీళ్ళందరూ ఎంతమంది ఏకమైనా కూడక ఏమి కాదు. రేపు రాబోయే ఎలక్షన్స్లో 175కు 175 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సాధించబోతూ ఉన్నాడు. ఆయన అమ్మడి కూడక మేమంతా కూడక ఒక సిద్ధం సభలాగానే ఒక సైనికుల్లాగా ఉండి ఆయన వెన్నంటే ఉండి 175కు 175 కూడా సాధిస్తామని చెప్తా ఉన్నాం. సార్ మీరేమో సిద్ధం అంటున్నారు, వాళ్ళు యుద్ధానికి 160 సీట్లు గెలవడానికి యుద్ధంతో వస్తున్నారు. ఆయుధాలు లేని యుద్ధం అది. ఆయుధాలు లేవు వాళ్ళ కాడ. మేమంతా ఆయుధం. మా జగన్మోహన్ రెడ్డికి మేమంతా ఆయుధాల్లాగా ఉన్నాం. కనుక ఏమైనా సరే యుద్ధంలో ఎదుర్కొంటాం. 175కు 175 సాధిస్తాం. అంటే ప్రజల వ్యతిరేకత ఉంది అని చెప్పండి. ఏమి వ్యతిరేకత ఉంది? ఏమి వ్యతిరేకత ఉంది? వాళ్ళు అనుకుంటే సరిపోయినా. అంటే రాజధాని లేదని చెప్పండి. ఏం రాజధాని ఇప్పుడు మా గ్రామాలలో ఉంది. మినీ సచివాలయాలు ఉన్నాయి. ఎక్కడికి ఏమి రాజధాని దానికి అవసరం లే. రాజధాని పనులన్నీ కూడా మా గ్రామాల్లోనే జరుగుతూ ఉన్నాయి. సచివాలయం కావచ్చు, హెల్త్ క్లినిక్లు కావచ్చు, అంటే చేసి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఈరోజు మన రాజధాని లెవెల్లోనే ఈ గ్రామాలలో మినీ రాజధాని లాగా నిర్మించి ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవడానికి అందరూ సిద్ధమై ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నిలబడ్డది జగనన్న అయినా కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేనే జగన్మోహన్ రెడ్డిని ఫీల్ అయ్యి ఈరోజు పనిచేసి ఆయన మరోసారి సీఎంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే సరే, మేము యుద్ధంతో వస్తున్నాం, 160 సీట్లు గెలుస్తాం, పొత్తులో భాగంగా అంటున్నారు. వాళ్ళకు యుద్ధం అంటే ఆయుధం లేని యుద్ధం. ఆయుధం లేకుండా యుద్ధం చేయడానికి ఎవరితో సాధ్యం కాదు. కానీ ఈరోజు జగనన్నకు మేమందరము కూడా ఒక ఆయుధాలుగా ఉండి మేమందరం కూడా ఈ యొక్క కార్యకర్తలం అందరం కూడా జన సైనికులమై ఈరోజు ఆయన్ని ఈ యొక్క రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా రెండోసారి మళ్ళీ సీఎం చేసుకొని ఆయన 175కు 175 కాన్స్టిట్యూన్సీల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇదే విధంగా ఉన్నారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. సార్ పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుస్తామంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి మాట్లాడడం కూడా నాకు తెలిసి వేస్ట్ అండి. ఎందుకంటే ఎవరైనా సరే నేను సీఎం కావాలి, నేను సీఎంగా ఉండాలి, నా కార్యకర్తలు నేను చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తారు. కానీ ఆయన గారు చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తగా మారిపోయారు ఈరోజు. అంటే చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టడమే నా ధ్యేయం అంటున్నాడు. అంటే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరైనా సరే తన కోసం తాను పనిచేసుకుంటాడు, కానీ వేరే వాళ్ళ కోసం ఎవరు పనిచేయరు. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము ఎక్కడో క్వశ్చన్ వేస్తూ ఉన్నాం, మీరు చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి సిద్ధమై మీరు పనిచేస్తూ ఉన్నారు, జగన్మోహన్ని పడగొట్టడానికి సిద్ధమై పనిచేస్తూ ఉన్నారు. మరి మీకంటూ మీ కార్యకర్తలకంటూ మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఏం చేయబోతూ ఉన్నారు? అసలు మీ పార్టీ ఎందుకు పెట్టారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. సార్ పార్టీ అధ్యక్షుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సీట్ ఆయన ఖరారు చేసుకోవడానికి కారణం ఇప్పుడు ఒకటండి, ఆయన గారికి జనబలం లేదు. ఎవరు ఈ పొత్తు ద్వారానో ఎవరి మీద ఆధారపడి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి నేను గెలుస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదు, అసెంబ్లీ అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదండి. రావులపాలెం మా ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారు విప్. సార్ ఇప్పుడు ఎలా ఉండబోస్తారు? ఇప్పుడు మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని సభకు వచ్చినారు. కార్యాచరణ ఎలా ఉండబోతుంది 2024లో? కంపల్సరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖాయం, మా జగ్గిరెడ్డి మినిస్టర్ ఖాయం. ఇప్పుడు విప్పే కానీ, ఎందుకంటే జిల్లా డీవియేషన్ అవుతుంది కాబట్టి మాకు అక్కడ రెడ్లకు అవకాశం లేదు. ఆయన అసలు విప్ కూడా ఆశించలేదు. అలాంటిది అతను సీనియారిటీని బట్టి విప్పించారు. రేపు మినిస్టర్ కూడా అవుతుంది. పొత్తు ప్రభావం ఎంతవరకు పడే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్? ఏమండి పొత్తు అంటే ఇప్పుడు ఆయన సీఎం అవుతాడు అనుకో, కాపులో లేకపోతే అతన్ని అభిమానించే వాళ్ళు ఓటేస్తారు. ఎవడో సీఎం చేయడానికి ఇతన్ని ఎందుకు ఓటేస్తారు సార్? ఇతనికి ఇది లేదని జనానికి లేదా ఓట్లు ఎలాగేసేస్తారు ఊరికే? అందులోకి అవతలాడు ఎన్ని చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కదా. 1వ తారీఖు కల్లా ఇప్పుడు అదే అంతకు ముందు ప్రభుత్వాల్లో ఇచ్చేది తక్కువ, అది కూడా కమిషన్ల కింద పోయేది. రోజులు పోయి ఈ వాళ్ళ కూళ్ళు పోయి ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తుంటే వాళ్ళు అదే ఇదిలో వీళ్ళు ఓటు పట్టుకెళ్ళి వేస్తారు. అంటే ఒకవేళ టౌన్ సైడ్ కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మన జనసేన కూడా తిరిగి కమ్యూనిటీ ఉంది. వాళ్ళు ఇగిపోతే భార్యలు వేస్తారు కదా, వాళ్ళు పథకాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు ఊరుకుంటారేంటి? ఎందుకంటే చంద్రబాబు తీసేస్తాడని భయం వాళ్ళకి.
ఆల్రెడీ మేము మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉత్తరాంధ్ర నుంచే మీకు ఆల్రెడీ సిద్ధం ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. తర్వాత ఏలూరులో అయింది, తర్వాత రాప్తాడు జరిగింది. మా పార్టీ కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమైతే బూత్ కమిటీలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇప్పటికే మీకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు అందరూ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్కి అయితే సిద్ధంగానే ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. సార్ ఇప్పుడు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పొత్తులతో భాగంగా వస్తున్నారు కదా సార్, పొత్తులను ఎలా ఢీకొనబోతున్నారు? పొత్తులు వాళ్ళకి నిజంగా చంద్రబాబుకి అంత దమ్ము ధైర్యం ఉంటే ఆడుతూ ఈడుతూ పొత్తులు ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఏ ఒక్క సంవత్సరం ఎన్నికలుగానే సార్ సింగిల్గా వెళ్ళిన ఎన్నికల్లో పోటీ చేశాడు చెప్పండి? ఎప్పుడూ లేదు. అతను ఎప్పుడు కూడా సిపిఎం వాళ్ళతోని బీజేపీ వాళ్ళతోని లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరితో ఒకరితో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకి వెళ్తాడు. ఆయన అవకాశవాది చంద్రబాబు నాయుడు. ఈ అవకాశవాది ఏంటంటే ఇలాంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు బలైపోతుంటారు తప్ప ఎవడు తెలివైన వాడు ఎవడు కూడా బీజేపీతో ఇప్పుడు పొత్తు బీజేపీలో ఎవరు రానివ్వట్లేదు. ఇప్పుడు అమిత్ షా గారు కానీ మోడీ గారు ఎవరు దగ్గర చేరనివ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి మాకు ఎవరితోని పొత్తులతో మాకు పని లేదు అంటున్నాడు. నేను నా మీద నమ్మకం, నేను మంచి చేస్తే మీరు నాకు ఓటేయండి లేకపోతే లేదని చెప్తున్నాడు. అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు ఎవడు మాకు తెలిసి రాష్ట్రంలో ఎవడు చూపు కనిపించట్లేదు దేశంలో ఎక్కడ. మీకు నా వల్ల మంచి జరిగితే మీరు ఓటేయమంటున్నారు లేకపోతే లేదన్నాడు కదా సార్. పొత్తులో ఇప్పుడు పొత్తు ప్రభావం ఎంతవరకు ఉండే? పవన్ కళ్యాణ్ ప్రభావం, జనసేన ప్రభావం, అలాగే అక్కడ ఉత్తరాంధ్ర ఎంతవరకు ఉంటుంది? అసలు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినా బీజేపీ కలిసినా సరే ఏ ఉండదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. మీరు చూస్తారు ఇంకొక 2 నెలల్లో ఒక 40-45 రోజులు ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చిన స్థితిగా ఓడిపోతారు. అందులో అయితే మీకు డౌట్ లేదు. సార్ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఎలాంటి ముందుకు వెళ్ళబోతున్నారు 2024? 175కి 175 గెలిచేలాగా ప్రయత్నం చేయబోతున్నాం. ఎందుకంటే అంత ధీమా చెప్తున్నాను? 175 ప్రజలే మా ధీమా. ప్రజలకు అందిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. అంటే ప్రజల వ్యతిరేకత ఉందని మీకు ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. ప్రతిపక్షాలు అలా కాకుండా ఇంకెలా మాట్లాడతారు? అంతా మాకే ఉందని వాళ్ళు ఇంట్లో కూర్చుంటారా? కూర్చోరు కదా. సో మేము గెలుస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు, పొత్తుల్లోకి వస్తున్నారు కదా, జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తాం. పొత్తులు ఆల్రెడీ పొత్తు విచ్ఛిన్నం అయిపోయింది. కార్యకర్తల స్థాయిలో పొత్తు విచ్ఛిన్నం అయిపోయింది. నాయకుల స్థాయిలో మాత్రమే ఉంది. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మాత్రమే పొత్తు ఉంది. కార్యకర్తల్లో పొత్తు లేదు. సార్ ఎలా ఉండబోతుంది సార్ కైకలూరులో ఇప్పుడు 2024లో పొత్తు ప్రభావం? అంటే జనసేన అక్కడ ప్రభావం ఎక్కువ కొంచెం ఉన్నట్టు ఉంటుంది. అక్కడ ఎలా ఉండబోతుంది అంటారు ఆ జనసేన ప్రభావం? అవతల పక్కన పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు మాతో పాటు ఎమ్మెల్సీగా ఉండి మా పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. కాబట్టి మీరు పొత్తుల వరకు వచ్చేటప్పటికి ఇటు 10,000 ఓట్లు అటు వెళ్ళినాయి అంటున్నారు. కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఇద్దరు ఒకటై కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి 100% విన్ మాదే అని మేము చెప్తాం. సార్ అక్కడ ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? పొత్తులో భాగంగా టీడీపీకి ఇస్తారంటారా, జనసేనకి ఇస్తారంటారా, బీజేపీకి ఇస్తారా? ఏ పార్టీకి ఇచ్చుకున్నా ఒకటే. వాళ్ళందరూ ఒకటే పార్టీ. స్థానిక సంస్థల ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరూ ఒకటే పార్టీ. పొత్తులతో పని లేదు. పొత్తులు ఉన్నా లేకపోయినా అదంతా వర్గ రాజకీయం అలాగే ఉంటుంది అక్కడ. సార్ మీరు 2024లో ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని వెళ్తాం చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు. సార్ ఎలా ఉండబోతుంది సార్? మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే కార్యక్రమానికి వచ్చారు. ఎలా ఉండబోతుంది? ఎలా వెళ్ళబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలే మా ఆయుధం. ఆయన ఫోటో ఒకటి పెట్టుకుంటే చాలు. 175కి 175 ఖచ్చితంగా కొడతాం. ఈసారి తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తాం. అంటే మరి పొత్తులో భాగంగా వస్తున్నారు కదా టీడీపీ జనసేన కలిసి. అయ్యేం పొత్తులేండి. పవన్ కళ్యాణ్కి ముష్టి వేసినట్టు 24 సీట్లు వేసాడు. కార్యకర్తలు అతను కూడా నమ్ముకుని ఎవరో రారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎలక్షన్తో ప్రజలు ఇంటికి పంపేస్తారు. సార్ మీరేమో 175 అని వాళ్ళు 160 సీట్లు గెలుస్తాం ఎలా చూస్తారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు అంతే. ఆయన మాటల మీద ప్రజలకి చాలా విశ్వాసం ఉంది. ఆయన మాటలు నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. దాన్ని బట్టి ఆయన స్వభావం ఏంటితో ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఈసారి టీడీపీ ప్రభుత్వం ఉండదు, చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఇలా ఇక్కడ ఈరోజు ఎలాంటి నిర్దేశం ఇచ్చే అవకాశం ఉన్నాయంటారు? ఏం లేదండి. మా సీఎం గారు ఒకటే 175 ఎలా కొట్టాలి ఏంటి అనే దాని మీద మాకు ఈ అవగాహన కల్పించడానికి పెట్టారు ఈ సదస్సు. దీన్ని ఉపయోగించుకుని ఆయన మాటలు మేము జనంలోకి తీసుకెళ్ళి పార్టీ కోసం 175 గెలిచేటట్టు కృషి చేస్తాం. ఈరోజు మేము సిద్ధం, బూత్ సిద్ధం అని కార్యక్రమానికి వచ్చాము. ఎలా ఉండబోతుంది సార్? ఎలా కార్యాచరణతో ఎలా పోతున్నారు? కార్యకర్తలంతా అభిమానంగా వచ్చారు ఇక్కడికి. ప్రతి వాళ్ళు పార్టీ మీద అభిమానం ఉంది.
కాకపోతే కార్యకర్తలు ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేల వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళ విషయం, కార్యకర్తల విషయం జగన్మోహన్ రెడ్డి సార్ పట్టించుకోవాలి. కొంచెం మెయిన్ అది సమస్య నియోజకవర్గాల్లో జరుగుతుంది. వాటి మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్ కార్యకర్త విడిగా నార్మల్గా ఓటింగ్ ఏంటంటే ఈ డబ్బులు అందిన వాళ్ళంతా ఎక్కువ % జగన్మోహన్ రెడ్డికి వేసే అవకాశం ఉంది. ఏంటంటే నార్మల్గా ఉండే ఓటర్స్ కూడా ప్రతి నెల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అదే చూసుకుంటున్నారు. దానివల్ల ఓటింగ్ పెరుగుద్ది. పోయినసారి కన్నా ఓటింగ్ పెరుగుద్ది % అది. కందుకూరు నెల్లూరు జిల్లా. సార్ ఎలా ఉండబోతుంది సార్ రాయలసీమలో టీడీపీలో నుంచి ఎక్కువ మంది వైసీపీలో నుంచి టీడీపీలోకి వస్తున్నారు? వెళ్ళిన నాయకులు వెళ్తారు, నాయకులకు వాళ్ళకేదో పనులు కాకెళ్ళడమే, కార్యకర్తలు ఊరు వెళ్ళే పరిస్థితి లేదు. అది అంటే నెల్లూరులో వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పండి. ఖాళీ అవుతుంటే ఇప్పుడు క్యాండిడేట్లు ఇప్పుడు ఎక్కడన్నా మీరు ఎంక్వైరీ చేయండి, ఓటింగ్ ఏం తేడా రాదు. అది ఓటింగ్లో ఏం తేడా రాదు, నాయకులు వెళ్తారు. వ్యతిరేక ఓట్లు చెల్లనేమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా అభిమానంగా అందరూ చూస్తారు. ఓటింగ్ వచ్చేసరికి కాపులు కూడా వైసీపీ ఫేవరే. ఎక్కడైనా మా రాయలసీమ అంతా ఒంగోలు కానీ ప్రకాశం కానీ అన్ని ఏరియా అంతా అటు ఉంటుంది. సార్ ఎలా ఉండబోస్తారు ఇక్కడ కార్యాచరణ? మేము సిద్ధం, నా బూత్ సిద్ధం అని చెప్పి మీరు ఈ కార్యక్రమానికి వచ్చినారు. ఎలా ఉంది? ఎలాంటి కార్యాచరణ అంటే బాగానే ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు. ఆయన కూడా బూతులు అంటే అదే ఏ రకంగా ఏంటి అన్నది అని చెప్తారు. దాన్ని బట్టి మా వాళ్ళు ఫాలో అవుతారు. 2024 పొత్తులు ఏమి ఉండదండి. పొత్తులు 50 అన్నారు, 50లోంచి 25 వచ్చారు. 25లోంచి మళ్ళీ ఇంకెన్నిలోకి వెళ్తారో తెలీదు. ఆ రకంగా ఉందండి. మీద పీ గన్నవరం కాన్సెస్ పీ గన్నవరం ఎప్పటి వేణుగోపాల్ గారు నగ్గుతారట. సార్ ఇక్కడ ఇప్పుడు ఈ రోజు నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అనే కార్యక్రమానికి వచ్చారు. ఎలాంటి కార్యాచరణతో రేపు 24 ఎలక్షన్ వెళ్ళబోతున్నారు? 175 సీట్లతోటి బూత్ కమిటీలతోటి యుద్ధం ప్రకటిస్తున్నాం. సార్ ఇప్పుడు మేమే సిద్ధం, మా బూత్ సిద్ధం అనే కార్యక్రమానికి వచ్చారు. ఎలా ఉండబోతుంది కార్యాచరణ 2024? సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్క కార్యకర్త జగన్ గారి గెలుపు కోసము చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి ఈయన చేసిన నవరత్నాల గురించి చెప్పి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయమని మా ఊరు కానీ మా బూత్ ప్రతి ఒక్కరు ఆయనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ మీరు సిద్ధం అంటున్నారు, వాళ్ళు యుద్ధం అంటున్నారు. పొత్తులో భాగంగా వాళ్ళు ఎన్నెన్నో అంటుంటారు. పొత్తు అంటే వాళ్ళు పొత్తులు కలుపుకొని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. మేము ముందుగానే అంత బాగా రెడీగా ఉన్నాము, మేము సిద్ధంగానే ఉన్నాము. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పొత్తుని ఎలా ఢీకొనబోతుంది? ఈరోజు ఎన్ని పొత్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సింగల్గానే వస్తారు. సింగల్గా వచ్చి 175కి 175 టార్గెట్. ఆ ప్రకారమే మేము అన్ని వ్యూహం రచించాం, దాని ప్రకారమే వెళ్తాం. మరి వాళ్ళు 160 సీట్లు గెలుస్తాం అంటారు. 160 కాదుగా 6 సీట్లు కూడా గెలవలేరు. జగన్మోహన్ రెడ్డి మేమంతా పార్టీ బూత్ లెవెల్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మేమంతా గృహ సారథులు అన్నీ తయారు చేసుకున్నాం. దాని ప్రకారమే ఇవాళ నుంచి ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 12 చైర్మన్లు, 4 ఎమ్మెల్సీలు, ఒక డిప్యూటీ వైస్ చైర్మన్, క్యాబినెట్ హోదా గల మినిస్టరు ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మినిస్టర్ లేడు. ఇప్పుడు 99 సీట్లు ఇచ్చారు. 99 సీట్లలో ఒక్క ముస్లింకి ఇచ్చారు, అది ఫారూక్కి నంద్యాల. మైనార్టీ ముస్లిం సోదరులంతా జగన్ అంటే ఉన్నారు. జగన్ హమారా సాథ్ హై అని ముస్లిం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మైనార్టీలు గొంతులకు వస్తే 12 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో చైర్మన్లే ఇచ్చారు ముస్లింలకి. మినిస్టర్ ఇచ్చారు ఒకటి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 1 సీట్ ఇచ్చారు. అందుకనే ఇప్పుడే తెల్లటైర్ అయిపోయింది. తెలుగుదేశానికి మైనార్టీలు ఎట్లాంటి సపోర్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు రెండోసారి కూడా. తెల్లారు 5 గంటలకల్లా తెచ్చిస్తున్నాడు కొడుకు 3000. మేము జగన్మోహన్ రెడ్డికే వేస్తాం. 18,000 ఇస్తున్నాడు. ఆయనకే ఇస్తాం, అన్నీ చేస్తున్నాం. మాకు ఆయనకే వేస్తాం మేము. ఇంతకంటే ఎక్కువ ఇస్తాను చంద్రబాబు. ఈయన ఇచ్చినా మాకొద్దు. ముందుసారి మించి ఇంత ముద్ద పెట్టినాడు, కానీ ఇప్పుడు వచ్చి ఇంత పెడతానంటే మేము ఎందుకు ఒప్పుకుంటాము? అవన్నీ మాకొద్దు. మాకు ముందటి నుంచి ఆయన పెడుతున్నాడు కాబట్టి ఆయనకే మేము వేస్తాం. గ్యాస్ బండ్లు ఇచ్చాడు మాకు, అన్ని ఇచ్చాడు, అన్ని డ్వాక్రా అన్నీ ఇచ్చాడు మాకు, రుణమాఫీలు అన్నీ ఇచ్చాడు మాకు. మేము వేసేది జగన్మోహన్ రెడ్డికి. అది
జగన్మోహన్ రెడ్డి అంతే. మా 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 అట్టుంది మా ఆశ ఆయనకి. మాకు మంచి చేస్తున్నాడు కాబట్టి డ్వాకర్లలోనూ పసిబిడ్డలకి చదువుల్లో విద్యల్లో అన్నిట్లో మాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆయనకే చేస్తా ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళు మేము అన్యాయం మాకు నిజం న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఆయనకే చేస్తాను నేను. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు అని చెప్పంటున్నారు. ఎవరు అంటే అంటారు ఈ మంచిగా ఉండదుగా రోజు, మంచిగా ఉండదుగా రోజు, అంతే అట్టే అంటారు. మాకు తెల్లారి గట్ల 5 గంటలకు ఎవరన్నా మా పిల్లోడు కూడా ఇచ్చి 2 రూపాయలు తీసుకొని వాళ్ళు లేరు. 3000 ఇచ్చి తీసుకొచ్చి చేతుల్లో పెడుతున్నాడు. మేము ఆయనకి తప్ప చౌరికి వెయ్యము. నేను 4000 10,000 ఇచ్చిన అయ్యో. ముందు ముద్ద పెట్టినోడికి ఇస్తాము. వెనక ఎప్పుడు సచ్చినాక పెట్టేటప్పుడు ఎట్టిస్తాము. ముందు ముద్ద పెట్టినానికి ఇవ్వాలా, అది మాకు అంతే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఆయన కలిసి వేసుకున్నా నిలిచి వేసుకున్నా రాలేడు పో. మేము ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తాం. మీరు ఏంటికి వచ్చారు మీరు? మరి ఏడు మాట చెప్పండి. ఆయన చూస్తున్నాం తెలుగుదేశం వైఎస్ఆర్ కాదా? పాపం కాదు. మేము వచ్చింది తెలుగుదేశానికి మేము అయ్యాం, వైఎస్ఆర్కి తప్ప. ఆయన మాటలు మేము వినాం. మాకు 20 లక్షలు డబ్బులు ఇచ్చాడు, లోన్లు డాక్రా రుణమాఫీ చేశాడు, పొలాలకు డబ్బు ఇస్తున్నాడు. మళ్ళీ పొలాలకు మేము తీసుకోపోయిన డబ్బులు జగన్ కాలే. బాగా మాకు అసలు ఏమి ఇలా ఏం చేయాలి మేము ఏమి వేస్తాం కోర్టు. మేము పుట్టిన కలిసి మాకు ఇదే బాగుంది. తెలుగు వైఎస్ఆరే బాగుంది. రేట్లు పెంచుతాయి. రేట్లు ఈయన తగ్గిస్తాడు. ఈయన వచ్చినాడు, ఈయన తగ్గిస్తాడా? తగ్గించుకోమన్నాడు వాళ్ళకి. మాకొద్దు. మాకు 2 గ్లాసులు పాలు మేము ఎప్పుడే ఇచ్చాడు. మాకు జగన్ ఉన్నప్పుడే ఉచితంగా ఇచ్చాడు 7 వారిని. ఏటి వేసుకునేవారు ఎవరు ఇష్టం. అది ఒక ఇంట్లోనే ఒక సాయకులు ఉండవు. మేము వేసేది ఆయనకే, జగన్కే. పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. పవన్ కళ్యాణ్కి 3 పేడాలు ఏమైనా ఓటు వేసేవానికి మేము చెప్పు. మాకు ఆయన పాపనికి వచ్చాయి. మాతో పాటు మేము పల్లె వాళ్ళవి. మేము ఆయనకే వేస్తాం ఓటు అంతే.